ఈరోజు మనం సూపర్ టేస్టీ ఆలుదం చేసుకుందాం. ఇది రోటీ, చపాతీ, పూరి, వెజ్ బిర్యానీ దేంతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా 4 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్రైండింగ్ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇంచి అల్లం, 5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం నీళ్ళు పోసి సోక్ అవ్వడానికి పక్కన పెట్టాలి. 10 నిమిషాలు సోక్ చేశాక దాన్ని గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసి జీలకర్ర, 2 తేజ్పత్రి వేసి అవి చిటపట్లాడాక ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు సాట్ చేయాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచి ఫ్లేవర్ తీసుకురావచ్చు. ఇప్పుడు సోక్ చేసిన మసాలా మిక్స్చర్ని గ్రైండ్ చేసి పాన్లో వేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఆయిల్ స్లైట్లీ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇది డిష్కి మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఈ స్టెప్ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందరూ వేసుకోవాలి. సాల్ట్ చూసి అడ్జస్ట్ తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటో బాయిల్ చేసినప్పుడు అందులో వేసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసి 5 నిమిషాలు సిమ్మర్ చేయాలి. మసాలా బాగా బంగాళదుంపలకి కోట్ అవ్వాలి. ఇప్పుడు చివర్లో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. 2 నిమిషాలు కుక్ చేసి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మన స్పైసీ ఆలుదమ్ అండ్ సాఫ్ట్ రోటీ రెడీ. నేను ఆల్రెడీ రోటీ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా ఉందో. నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, మసాలా వేసినప్పుడు అందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తే మసాలాకి మంచి కలర్ వస్తుంది. అదే ఈ కర్రీకి స్పెషల్ టిప్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.